ఈరోజు పుదీనా పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది ఎలాగో ఒకసారి చూసేయండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలి. స్పూన్లు మెంతికూడలు వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 20 ఎండుమిర్చి వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ వేడికి బాగా వేగిపోతుంది జీలకర్ర. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే ఆయిల్లో 4 కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కట్ట క్లీన్ చేసుకున్న పుదీనా ఆకుల్ని దీంతో పాటు వేసుకొని ఉడికించుకోవాలి. వేయించుకున్న వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక రెమ్మ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా అయిపోయినాయి. వీటిని ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్న పచ్చడిని ఇలా ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటే అన్నీ బాగా కలిసిపోతాయి. కొంచెం వేడైతే పచ్చడి బాగుంటుంది. తాలింపు వేయట్లేదు కాబట్టి ఇలా చేసుకుంటే నూనె పైకి తేలుతుంది. తర్వాత బౌల్లో తీసుకోవటమే.